నమస్తే, నా పేరు ప్రశాంతి. సిఆర్ న్యూస్ కు స్వాగతం. దివ్యాంగుల ఇండియా క్రికెట్ జట్టు ఇటీవల నేపాల్లో క్రికెట్ పోటీలో విజయం సాధించింది. ఈ జట్టులో గూడూరు పట్టణానికి చెందిన అన్వేష్ పురుషోత్తం జట్టు విజయానికి కృషి చేశాడు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పురుషోత్తంను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. పురుషోత్తం చిన్నప్పటి నుంచి కూడా బాగా తెలిసిన వ్యక్తి. గతంలో అనేక పర్యాయాలు ఈ యొక్క క్రికెట్లో ఎన్నో మంచి ఉన్నత శిఖరాలకు ఎదిగినటువంటి వ్యక్తి. అన్ఎక్స్పెక్టెడ్గా చెయ్యి అతనికి పోవడం జరిగింది. తర్వాత కూడా పట్టువదలని విక్రమార్కుల క్రికెట్ని వదలకుండా మొత్తం గతంలో బంగ్లాదేశ్పై కూడా ఆడిచ్చినాడు. ఇటీవల మొన్న జరిగినటువంటి నేపాల్లో జరిగినటువంటి టోర్నమెంట్లో ఇండియా తరఫున ఆడినటువంటి వ్యక్తి మా పురుషోత్తం. అక్కడ కూడా విజయదుందుబి మోగించి ఇండియాని గెలిపించడంలో కీలక పాత్ర వహించినటువంటి పురుషోత్తం గూడూరు నియోజకవర్గానికి ఒక మంచి పేరు. అంటే గూడూరు వ్యక్తి కూడా ఇండియా గెలిపించిన దాంట్లో ఉన్నాడనేటువంటి మంచి మాట ఒకటి అందరూ కూడా చెప్పడం చాలా సంతోషంగా ఉందని చెప్పి తెలియజేస్తూ మా పురుషోత్తంని మనస్ఫూర్తిగా అభినందిస్తూ రాబోయే రోజుల్లో కూడా మా పురుషోత్తంకి ఏదైనా నా వల్ల ఏదన్నా సహాయం కావాలన్నా ఖచ్చితంగా చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. నా పేరు అన్వేష్ పురుషోత్తము, నాది గూడూరు అండి. ఈ విధంగా నేను అలాది బీడీసీఏ కింద క్రికెట్ అసోసియేషన్లో ఇండియాకి సెలెక్ట్ అయ్యాను. ఆల్రెడీ బంగ్లాదేశ్ ఆడుతున్నాను. రీసెంట్గా లాస్ట్ మంత్ కూడా నేపాల్కి వెళ్ళి నేపాల్ ఇండియాకి జరిగిన మ్యాచ్లో మనం ఇండియా విజయం సాధించింది. గూడూరు పట్టణంలో 8 పరీక్షా కేంద్రాలలో 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. 1405 మంది పరీక్ష రాయనున్నారు. విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి పరీక్ష హాల్లోకి అనుమతించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను కేంద్రాల వద్దకు తీసుకుని వచ్చి మనోధైర్యాన్ని తెలియజేశారు. పోలీసులు 144 సెక్షన్ సెంటర్ల వద్ద అమలు చేస్తున్నారు. మాత్రం అనుకుంటున్నాను తీద్దామని అడిగితే దొత్తులేండి సార్, మీరు ఎందుకు తీయడం అని అనుకున్నాడు. చెల్లకూరు సమీపంలోని తిపనూరు గ్రామం వద్ద ప్రమాదవశాత్తు తెలియని వ్యక్తి రైల్లో నుంచి కింద పడిపోయాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో హుటాహుటిన ఆ వ్యక్తిని గూడూరు ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆ వ్యక్తి మృతి చెందాడు. ఇతని వివరాల కోసం పోలీసులు విచారణ చేపట్టారు.
గూడూరు పట్టణ సమీపంలోని పురిటిపాలెం జాతీయ రహదారి వద్ద కారు బోల్తా కొట్టడంతో నలుగురికి గాయాలయ్యాయి. డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్లో ప్రైవేట్ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్న మణికంఠ, అనూష, ఛాయశ్రీ, మహేష్ అద్దె కారులో తిరుపతి నుంచి హైదరాబాద్ వెళుతూ ఉండగా గూడూరు సమీపంలోని పురిటిపాలెం జాతీయ రహదారి వద్ద డివైడర్ను ఢీకొని కారు బోల్తా కొట్టింది. కారులో ఉన్న నలుగురికి గాయాలయ్యాయి. హుటాహుటిన హైవే అంబులెన్స్ ద్వారా గూడూరు ప్రభుత్వ హాస్పిటల్కి తరలించి చికిత్స అందించారు. ఇద్దరికి కాలు తీవ్ర గాయం కావడంతో మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకి తరలించారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తిరుపతి జిల్లా వాకాడు మండలంలోని వాకాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల మరియు జూనియర్ కళాశాల నందు 10వ తరగతి పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. 10వ తరగతి విద్యార్థులు మొత్తం 184 మందికి గాను పరీక్షకు హాజరైన వారు 180 మంది, హాజరు కాని వారు 4. విద్యార్థుల తల్లిదండ్రులు పరీక్ష కేంద్రానికి తీసుకుని వచ్చి జాగ్రత్తలు చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రామానుజాచార్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. నిదానంగా ఎగ్జామ్ 3 గంటలు మీకు టైం ఉంది. అంటే 3 గంటలు కాదు, 3 గంటల 15 నిమిషాలు. 15 నిమిషాలు అనేది ఏముందంటే క్వశ్చన్ పేపర్కి ఇస్తున్నాడు. 15 నిమిషాలు మనకు క్వశ్చన్ పేపర్ని చదువుకోవడానికి ఇస్తుంది. కాబట్టి పీస్ఫుల్గా రాయండి, సెంటర్ని పీస్ఫుల్గా జరిపించండి. మీతో పాటు మిగతా వచ్చి ప్రతి సోమవారం మనుబోలు మండల తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించే ప్రజా విజ్ఞప్తుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని మండలంలోని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని మనుబోలు మండల తహసీల్దార్ సుబ్బయ్య పేర్కొన్నారు. సోమవారం ఉదయం మండల కేంద్రమైన మనుబోలులోని తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా విజ్ఞప్తుల పరిష్కార వేదిక కార్యక్రమంలో వివిధ సమస్యలపై వచ్చిన అర్జీదారుల నుంచి ఆయన అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ జలజాక్షి, పీఓపీఆర్డీ నారాయణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ముందు పెండింగ్ ఉంది కదా సార్, అది ఇప్పుడు వాళ్ళకి ఇచ్చామనుకోండి, కొత్తవి కూడా వస్తాయి. అదొకటి. రెండోది ఇది దానికి సంబంధించిన ఎంపికలు ఏమి వెటర్నరీ దగ్గర నుంచి మనకు రాలేదు. ఓకే, అందరికీ నమస్కారం. ప్రతి సోమవారం నిర్వహించే ఈ పీజీఆర్ఎస్ని ఈరోజు కూడా ఇక్కడ తహసీల్దార్ ఆఫీసులో నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంబంధించి అందరూ మండల స్థాయి అధికారులు కూడా ఇక్కడ హాజరవుతారు. ప్రజలు ఏదైనా మీ సమస్యలకు సంబంధించి ఏ శాఖకు సంబంధించినా కూడా తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించి పీజీఆర్ఎస్కి హాజరై మీ సమస్యలకు సంబంధించిన గ్రీవెన్స్ ఇక్కడ ఇచ్చినట్లయితే వాటిని ఆన్లైన్ చేసి మీకు రసీదులు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వచ్చిన గ్రీవెన్స్ అన్నీ కూడా నిర్ణీత కాలంలో వాటి మీద ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకొని మీకు మళ్ళీ తిరిగి సమాధానం కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఇక్కడ మీకు దగ్గరలోని తహసీల్దార్ కార్యాలయంలోనే మనం గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నాం కాబట్టి మీరు ఇక్కడే హాజరై మండల కేంద్రమైన మనుబోలులోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో సోమవారం నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి.
మనుబోలు మండలంలోని ప్రభుత్వ పాఠశాలలైన వీరంపల్లి, అక్కంపేట, మడమనూరు, బద్దివోలు, మనుబోలులోని బాలుర బాలికల ఉన్నత పాఠశాలలతో పాటు సుశ్రుత ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు మొత్తం ఈ కేంద్రంలో పరీక్షలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా పరీక్షల ముఖ్య కార్యనిర్వహణ అధికారి శ్రీనివాసులు మాట్లాడుతూ ఈ కేంద్రంలో మొత్తం 160 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలకు హాజరవుతున్నారని, పరీక్షలు వ్రాసే విద్యార్థులకు త్రాగునీటి వసతి, వైద్య సదుపాయాలు కల్పించినట్లు తెలిపారు. అదేవిధంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 144 సెక్షన్ అమలులో ఉన్నట్లు తెలిపారు. మనుబోలు పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎం శివరాకేష్ పరీక్షా కేంద్రం వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మనకు అలాటెడ్ 160 స్టూడెంట్స్ సార్, రెగ్యులర్స్ వచ్చి 124, రిమైనింగ్ వచ్చి కంపార్ట్మెంట్ స్టూడెంట్స్ సార్. అన్నీ ప్రొవైడ్ చేసేదాన్ని పెట్టున్నాం సార్, అన్నీ ప్రొవైడ్ చేస్తాం సార్. ఆల్రెడీ రిప్రజెంటేషన్స్ అందరికీ నీళ్ల వసతి, వైద్య వసతి, కాంపౌండ్లో 144 సెక్షన్ కూడా అరేంజ్ చేస్తున్నాం. గూడూరు పట్టణంలోని శ్రీ అళగనాథ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. అర్చకులు ప్రత్యేక పూజలు, బలిహరణ నిర్వహించారు. స్వామివారు సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. పట్టణ పురవీధుల్లో గ్రామోత్సవం సాగింది. భక్తులు గోవింద నామస్మరణ చేస్తూ స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గూడూరు పట్టణంలోని శ్రీ అళగనాథ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. అర్చకులు ప్రత్యేక పూజలు, బలిహరణ నిర్వహించారు. స్వామివారు అశ్వవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. పట్టణ పురవీధుల్లో గ్రామోత్సవం సాగింది. భక్తులు గోవింద నామస్మరణ చేస్తూ స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
प्रार्थनीनां प्रजानां श्रेयोमूर्तिं देवशरणस्वां शरण्यां नमस्ते आविर्भावः कलशजलधा वर्धदेवाभियस्य स्थानं यस्य कलशजवनं विष्णुवक्षस्थलं वा यो वैतां ब्रह्मणो वेदानुदेनामतां पुरीं तस्मै ब्रह्म च ब्रह्मा च आयुक्कीर्तिं प्रजां ददुः भागधेजे ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.